వెల్కమ్ టు తెరిసా మానిపల్లి ఛానల్కి స్వాగతం అండి. మరొకసారి ఇగోండి ఇప్పుడు ఈరోజు మొన్నైతే పిండి వంటలు నిన్న చేసాం, చూసారు కదండి, జంతికలు అవి చేసాం. సో ఇప్పుడైతే మాత్రం మేము రెడీ చేస్తాం ఏంటంటే పొంగరాలుని తర్వాత సున్నపాకుండా ఈ రెండు. ఎండ వచ్చిందండి చూడండి, వావ్. సో వర్షం కదండి, అంటే మొన్నటి వరకు వర్షం అనమాట. నిన్న 2 రోజులు కొంచెం సండే మళ్ళీ ఎండ బాగా వచ్చింది ఎక్కువ. ఆ రోజు మేడ మీద కొంచెం లైటింగ్ పెట్టాను, చాలా హ్యాపీ, చాలా బాగా అనిపించింది. నిన్న మాత్రం వర్షం లేదు కానీ ఎండ మాత్రం లేదండి, మబ్బుగానే ఉంది. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది, పూర్తిగా వచ్చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు బియ్యం అయితే ఇలాగా ఆడబెట్టాను, కొద్దిగా ఆరబెట్టాలంటే ఎక్కువ కాదు, కొంచెం తడి ఉండేలాగా పెట్టాలండి. సో ఇగోండి కొబ్బరికాయలు తీసుకున్నాం అండి, కొట్టిసాం. ఇప్పుడు ఇదేంచి పొంగరాలకి, తర్వాత ఏంచి పాకుండలకి అండి. పొంగరాలకి ఏంచి కోరుతాను, పాకుండలకి ఏంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేద్దామండి. ఇప్పుడు అదైతే నేను రెడీ చేస్తున్నాను. మా శాండీకి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ఇలా ముక్కలు కాకుండా అరిగి చిక్కుకే లైట్గా అంటుకొని తెచ్చుకుంటారు. అలా ఉండి ఇస్తే మాత్రం చక్కగా కూర్చొని తింటాను అక్కడ. ఇదేంచి పాకుండికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నెయ్యి వేసి వేపిసి తీసామండి లైట్గా. పాకుండలకే ముక్కలు ఇవేంచి పొంగరాలకి అండి. కోడిసిన కొబ్బరికాయని నువ్వుపప్పు 2 ఫ్రై చేసి తీస్తాం, నెయ్యిలోని వేపేసి తీస్తాం. ఇలాగా ఈ ప్లేట్లో వేస్తాం. ఇంకా తమ్ముడు వెళ్ళారండి మిల్కి, పిండి ఆరిసినట్టు. సో ఎక్కువ చాలా రష్గా ఉందంటే టైం పడుతుంది అన్నారు. సరే అక్కడ ఉన్నారు. సో తమ్ముడు వచ్చిన తర్వాత అప్పుడు ఈ పాకం పెట్టడానికి రెడీ అవుతాం. రండి మమ్మీ. శాండీ కొబ్బరికాయ తినేసావా శాండీ? సో ఇగోండి పొంగరాలకి పాకము రెడీ అవుతుంది. అక్క టెస్ట్ చేస్తున్నారు. పాకం రెడీ అయిపోయిందండి. అందులో వచ్చి యాలక్కాయల పొడి వేస్తున్నాం. చాలా పొంగరాలు కూడా రెడీ అయిపోయింది. ఇవేంచి పొంగరాలు, ఇవేంచి పాకుండలు అండి. ఇవ్వండి పాకుండలు. సో ఇప్పుడైతే మేము ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నామండి. మా చిన్నక్కలు బావగారు వచ్చారు ప్రేయర్కి రమ్మని చెప్పేసి. సో మధురవాడ. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం. ఆఫ్ సారీ వేసుకున్నాను.
అక్క నేను చిన్నక్క ముగ్గురు రెడ్ అనమాట మాది. అనుకోకుండా కరెక్ట్గా మ్యాచ్ చేయండి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. చూడండి అగో అక్క పెద్ద అక్క. సరే నేను రండి. సో మమ్మీ